వెల్కమ్ టు ఉమా టాక్స్ అండి. ఈరోజు అయితే యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి యూనియన్ బడ్జెట్ 2025-26 అండి. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది బడ్జెట్ సెషన్ అయితే ఫస్ట్ మన గురజాడ అప్పారావు గారు ఉన్నారు కదా, ఫేమస్ సేయింగ్ ఒకటి ఉంది, ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. దేశం అంటే మట్టి కాదురు, ఈ దేశం అంటే మనుషులు అనే స్లోగన్ తోటి ఇది అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మేబీ కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు. అండ్ థీమ్ వచ్చేసరికి సబ్కా వికాస్ అంటే స్టిమ్యులేటింగ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ఆల్ రీజన్స్. దేశంలో ఉన్నటువంటి అన్ని రీజన్స్ని ఈక్వల్గా చూడటం. అండ్ నెక్స్ట్ ఇందులో 4 ఇంజన్స్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండి. ఇదేంటంటే దీనికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనేది ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, ఆల్రెడీ ఉన్నది అది. దీనివల్ల ఏంటంటే స్టేట్స్తో కోఆపరేట్ అయ్యి ఒక 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ 100 డిస్ట్రిక్ట్స్లో ప్రొడక్టివిటీని అండ్ క్రాప్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ని అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని వీటన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఉంటాయి కదండి, దానికి సంబంధించి కూడా ఇది అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఈ స్కీమ్లో. ఓకే, దీనివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయటం, అలాగే డైవర్సిఫికేషన్స్ ఏదైనా చూడటం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రూరల్ ప్రాస్పర్టీ అండ్ రీసైలెన్స్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు లాంచ్ చేశారు అంటే అగ్రికల్చర్లో ఉన్నటువంటి అండర్ ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్కిల్స్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం నేర్పించి వాళ్ళని ఎంప్లాయిడ్ పర్సన్స్గా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని గోల్ వచ్చేసి ఏంటంటే ఇది మ్యాక్సిమం రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పర్సన్స్ ఉంటారు కదా, రూరల్ ఉమెన్ కానీ, యంగర్ ఫార్మర్స్ కానీ, రూరల్ యూత్ కానీ, వీళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అయ్యేలాగా ఒక ఫ్రేమ్వర్క్ని, ఒక ఎనాలిసిస్ని అనేది వాళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. దీన్ని ఏమిటంటే రూరల్ ప్రాస్పర్టీ అండ్ రీసైలెన్స్ ప్రోగ్రామ్. ఓకే, పార్ట్నర్షిప్ ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి క్లాస్ విన్న తర్వాత కూడా. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ లాంచ్ చేసినటువంటి బడ్జెట్ అవుట్లైన్ ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. సో ఇదేంటంటే 5 years మిషన్ అండి. దీనికి ఏంటంటే మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే మెజర్స్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఇవి ఎక్కువ కాలం ఉండడానికి దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ ప్రొడక్టివిటీ. మన ఇండియాలో వచ్చేసరికి 2 type కాటన్స్ ఉంటాయి, ఒకటి ఇండియన్ కాటన్, ఒకటి అమెరికన్. లాంగ్ టైమ్ కాటన్ ప్రొడక్టివిటీ కోసం ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఒకటి మేజర్ వన్. ఓకే, ఇదైతే క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక 6 years మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ పల్సెస్ ఇన్ స్పెషల్ ఫోకస్ అని ఒక 3 పల్సెస్ అండి, తూర్, ఉరద్ అండ్ మసూర్. ఈ 3 పల్సెస్ని మెయిన్గా తీసుకున్నారు. ఇదేంటంటే సెంట్రల్ ఏజెన్సీస్ అయినటువంటి NAFED అండ్ NCCF ఇవి ప్రొక్యూర్ చేస్తుంది ఈ 3 పల్సెస్ని. ఓకే, ఇది అప్కమింగ్ నెక్స్ట్ 4 yearsలో ఫార్మర్స్ దగ్గర నుంచి. ఇది దీని మెయిన్ ఉద్దేశం. ఓకే, మన కంట్రీలో ఏంటంటే మనము ఎంతైతే పండిస్తామో అంత అనేది మనం తినగలుగుతున్నామండి, దీని మెయిన్ ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, వెజిటబుల్స్, ఫ్రూట్స్, నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటి ఏంటంటే ఎక్కువ పండించడం అనేది జరగాలి అని. అండ్ నెక్స్ట్ కాటన్ ప్రొడక్టివిటీకి సంబంధించి కదా, ఇండియాలో 2 types ఆఫ్ కాటన్ ప్రొడక్టివిటీ అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఇండియన్ కాటన్, ఇంకోటి అమెరికన్ కాటన్. ఇదంటే లాంగ్ స్టేబుల్ కాటన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. లాస్ట్ టైం అయితే కస్తూరి కాటన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రాండ్ నేమ్ పెట్టింది, గుర్తుంది కదా, అది దానికి సంబంధించి. ఇంకోటి వచ్చేసరికి కిసాన్ క్రెడిట్స్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి 3 lakhs ఇచ్చే లోన్స్ ఇప్పుడు 5 lakhsకి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి. అంతకుముందు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎందుకు తీసుకుంటారు, మనం పంట పండించడం, ఇరిగేషన్ ఫెసిలిటీస్, ట్రాక్టర్ కొనుక్కోవాలి, లేకపోతే ఫార్మింగ్కి సంబంధించినటువంటి పనిముట్లకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇస్తారు కదా. సో దానికి మామూలుగా అయితే 3 lakhs ఇస్తారు ఒక కార్డ్కి, కానీ దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు 5 lakhs వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి. సెకండ్ ఇంజిన్ వచ్చి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్. దీని నేమ్ అనేది పర్ఫెక్ట్గా చేంజ్ చేసేసారు. ఇది ఏంటంటే సెకండ్ పవర్ ఇంజిన్ ఫర్ ద డెవలప్మెంట్ యాజ్ దే కమ్యూస్. అంటే మైక్రో స్మాల్ మీడియం అంటే 45% కన్జ్యూమ్ చేస్తుంది ఎక్స్పర్ట్స్ని. ఓకే, క్లియర్గా ఈ రెండే గుర్తుపెట్టుకొని నేను చెప్పేది. ఇన్వెస్ట్మెంట్ అనేది 2.5 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అండ్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 2 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ రెండు పాయింట్స్, ఈ రెండు ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఈ 2 పాయింట్స్ మాత్రం కుదిరితే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేశారు. 5 lakh ఉమెన్స్కి, షెడ్యూల్డ్ క్యాస్టర్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్, ఉమెన్స్, ఈ ముగ్గురి కోసం ఫస్ట్ టైం ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళకి అప్ టు 2 crores వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ 5 years. అండ్ ఈ పీరియడ్ వచ్చేసరికి 5 years పీరియడ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం అండి. ఎవరైతే ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. అది కూడా 3 categories, ఉమెన్స్ అందరికీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ. ఇంకొకటి వచ్చేసరికి గ్లోబల్ హబ్ టాయ్స్ రిప్రజెంటేషన్. ఇండియా అనేది వరల్డ్ వైడ్లో 27% ఆఫ్ టాయ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో దీన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనేది ఉంది కదండి. సో దాన్ని పెట్టుకొని మేక్ ఇన్ ఇండియా బ్రాండ్, లార్జ్ ఇండస్ట్రీస్ని మనం ఎంకరేజ్ చేయాలి టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అనేది దీని ఎయిమ్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియా అనేది వరల్డ్లో 27th ర్యాంక్ అనేది ఉంది టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. యూనియన్ మినిస్టర్ ప్రయారిటీ 3 పీపుల్, ఎకానమీ, ఇన్నోవేషన్ని ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకురావడం జరిగింది. ఇందులో జరిగే డిఫరెన్సెస్ ఏంటి అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన ఇండియన్ గ్రోత్కి, జిఎస్టీకి, ఎట్ ద సేమ్ టైం మనం జీడిపికి, వీటన్నిటికీ కూడా మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటేనే కదండి. ఇప్పుడు ఒక బిజినెస్ పెడతాము, ఆ బిజినెస్ ప్రాఫిట్ ఆ లాస్ అనేది తెలియాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా. సో ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో 3 ఉన్నాయండి. 50,000 అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అనేది సెట్ చేయబోతున్నారు నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ సెకండరీ గవర్నమెంట్ స్కూల్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ద రూరల్ ఏరియాస్. ఎక్కడ అంటే భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అండి ఇది వచ్చేసరికి. ఓకేనా, భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది సెకండరీ స్కూల్స్ అండ్ రూరల్ ఏరియాస్ అండ్ సెకండరీ హెల్త్, ప్రైమరీ ఉంటాయి కదా హాస్పిటల్స్, వాటిలో కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ వచ్చేసరికి భారతీయ భాషా పుస్తక్ స్కీమ్. ఇదేంటంటే బుక్స్ ఉన్నాయి కదా మన దగ్గర, వాటన్నిటిని కూడా డిజిటల్ ఫామ్లో ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్లో స్కూల్స్కి, హైయర్ ఎడ్యుకేషన్స్కి ఇంప్లిమెంట్ చేయటం దీని మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5 నేషనల్ సెంటర్స్ ఫర్ ద ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ విల్ బీ సెట్ విత్ ద గ్లోబల్ ఎంటర్ప్రైజ్ అన్నారు. అండ్ పార్ట్నర్షిప్ టు ఎక్విప్ యూత్ విత్ ద స్కిల్ రిక్వైర్డ్ మేక్ ఇన్ ఫర్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఫర్ ఇండియా ప్రోగ్రామ్. సో ఇదైతే కంప్లీట్గా బుక్స్కి సంబంధించిందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనేది పెడుతున్నారు విత్ 500 రూపీస్ క్రోర్ తోటి. సో అది ఎక్కడ అనేది తెలియదు, ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ గిగి వర్కర్స్ ఉంటారు కదండి. గిగి వర్కర్స్ అంటే మీషో, జొమాటోలో వర్క్ చేసే వాళ్ళకి కూడా హెల్త్ కార్డ్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, ఈ శ్రమ్ పోర్టల్ కింద. ఓకే, దీని ఉద్దేశం అయితే అది. ఓకే, ఈ శ్రమ్ పోర్టల్ కింద గిగి వర్కర్స్ వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్, హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ద మినిస్టర్స్ విల్ బి కమ్ అప్ విత్ ద A3 pipeline of projects in PPE మోడల్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మినిస్ట్రీస్ అనేది రాబోతున్నాయి 3 yearsలో, అప్కమింగ్ 3 yearsలో రాబోతున్నాయి అని చెప్పేసి ఇది చెప్పారు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ ఇంజిన్ అనేది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కుదిరితే మళ్ళీ రీగైన్ చేసుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1.5 lakh crore రూపీస్ తోటి 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు స్టేట్స్ ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు. 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఫ్రీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వితౌట్ ఇంట్రెస్ట్. ఓకే, జల్ జీవన్ మిషన్ అనేది 2025 నుంచి 2028కి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి. ఇది ఆల్రెడీ ఉన్నది, దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఏ మెయింటెనెన్స్ పైప్ లైన్ త్రూ ద రూరల్. ఓకే, ఇది ఒకసారి చెక్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజ్డ్ నేషనల్ జియోస్పేస్ మిషన్. ఎందుకంటే జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ డేటా, ఎందుకంటే అర్బన్ ప్లానింగ్కి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీన్ని కూడా డెవలప్మెంటల్ ఫండ్గా తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎక్కువ అడుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ విల్ సెటప్ ఏ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ విత్ 1 lakh crore రూపీస్తో ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇది ఎందుకంటే సిటీస్ యొక్క గ్రోత్ అండ్ సిటీస్లో రీడెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా, వాటర్ ఏదైనా ప్రాబ్లం అయినా, శానిటేషన్స్ ఇవేమైనా ఉన్నా, లేదు సిటీస్లో ఉన్నటువంటి గ్రోత్లో వచ్చేసరికి రోడ్స్ సరిగా లేకపోయినా, ఇంకా దేనికైనా కానీ సిటీకి సంబంధించి 1 lakh crore రూపీస్ అనేది గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతుంది. విత్ అంటే సెంట్రల్ స్టేట్స్తో కలిపేసి ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నోవేషన్ హబ్లో 20,000 crore అనౌన్స్ చేస్తున్నారు. ఇంప్లిమెంటింగ్ ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద 20,000 crore అండి. ఇది ఎందుకు అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయనుకో ఎవరికన్నా, సో వాళ్ళకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ పెడదాం అనుకున్నారు, మంచి మంచి ఐడియా అనుకో, వాళ్ళ దగ్గర ఫండ్ లేదనుకో, సో దాన్ని మనం వేరే వాళ్ళకి చెప్తే మనకి ఇన్వెస్ట్మెంట్ కింద కొంత అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు, దానికి సంబంధించేది. నెక్స్ట్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్ టు డెవలప్ ద జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా విచ్ విల్ బెనిఫిట్ ద అర్బన్ ప్లానింగ్ అలా డిస్కస్ చేసుకున్నాము. ఇది ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే. ఈ జియోస్పేషియల్ అంటే తెలుసు కదండి, జియో శాటిలైట్స్ వీటికి సంబంధించినది. ఇది ఏంటంటే అర్బనైజ్డ్ ప్లానింగ్ కోసం బెనిఫిట్ అవుతుందేమో అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. ఓకే. ఈ క్లాస్ వింటమే కాదు, నెక్స్ట్ కూడా కొంచెం మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. డెఫినెట్లీ ఇట్ విల్ బెనిఫిట్ టు యూ. నెక్స్ట్ వచ్చేసరికి జ్ఞాన్ భరత్నం మిషన్. అంటే ఇది ఎందుకంటే డాక్యుమెంట్స్ కన్వర్జేషన్, మన దగ్గర మనోస్క్రిప్ట్స్ చాలా ఉన్నాయి కదండి, 1 crore వీటన్నిటిని కూడా డిజిటలైజ్ ఫార్మేట్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టము ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకోవచ్చు అండ్ మనం ప్రపోజ్ చేయవచ్చు. సో వీటన్నిటిని కూడా 1 crore మనోస్క్రిప్ట్స్ని కూడా డాక్యుమెంటేషన్ చేయాలి, డిజిటలైజ్ చేయాలి, ప్రైవేటైజ్ చేయాలి అనేది ఇది మెయిన్. సో నీ 4th వన్ అయితే నెక్స్ట్ వీడియోలో